అర్థం అవ్వలేదు కదా మీకు? అర్థమైంది చంద్ర. మిగిలిన వాళ్ళు మాట్లాడాలండి, ఏదో మాట్లాడుకోకుండా కష్టం. దేవుడు అనేది లేదంట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. చూడండి ఇక్కడ ఏం తీసుకున్నామంటున్నాను, జాబ్ తీసుకురామంటున్నాను. ఎవరిది టేబుల్లో ఉండే, ఈ టేబుల్ ఉండే జాబ్ తీసుకుంటున్నాను. సో ఎవరి జాబ్ తీసుకున్నాం అని అంటున్నాను అంటే, శాలరీ అనేది ఎవరిదైతే మ్యాక్సిమం శాలరీ ఉందో, ఎవరిదైతే మ్యాక్సిమం శాలరీ ఉందో వాళ్ళ జాబ్ తీసుకురామంటున్నాను. సో ఇక్కడ ఏంటి, సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈ అనే ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని యొక్క అవుట్పుట్ ఏంటి అంటే మనకి 3000 అనమాట. సో అప్పుడు జాబ్ ఫ్రమ్ ఈ జాబ్ ని సెలెక్ట్ చేయి ఈ టేబుల్లోంచి. శాలరీ అనేది ఎలా ఉండాలంటే 3000 అన్నారు. ఈ ప్లేస్ లో 3000 వచ్చేస్తుంది అనమాట సిస్టమ్ కి. ఈ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ప్లేస్ లో 3000 వస్తుంది ఈ క్వైరీ ప్లేస్ లో. సో శాలరీ ఈక్వల్ టు 3000 ఉండాలి. సో 3000 శాలరీ ఉండే వాళ్ళ జాబ్స్ డిస్ప్లే చేయండి. అందరి జాబ్స్ మేనేజర్. సో అందరి ఇన్ఫర్మేషన్ ఈస్ మేనేజర్ అని డిస్ప్లే అయ్యింది. మళ్ళా రాండి బొమ్మ దగ్గర. సో ఇన్నర్ క్వైరీ ఇది. ఇందాక రికార్డింగ్ చేయలేదు అందుకని మళ్ళీ రాస్తున్నాను. దిస్ ఈస్ ద ఇన్నర్ క్వైరీ, దిస్ ఈస్ ఇన్ అండ్ దిస్ ఈస్ అవుట్. మళ్ళీ వినండి జాగ్రత్తగా, రెండోసారి చెప్తున్నాను రికార్డింగ్ చేయలేదు అనేసి, మళ్ళీ వినండి. ఇది ఇన్నర్ క్వైరీ అనమాట. ఇక్కడ ఒక క్వైరీ ఉంటుంది, ఇక్కడ ఒక క్వైరీ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ క్వైరీ అండ్ దిస్ ఈస్ ఆల్సో వన్ క్వైరీ. ఇది క్వైరీ 1 అండ్ ఇది క్వైరీ 2 అనుకోండి. ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ మొత్తం క్వైరీ ఒకే ఫార్మాట్ లో ఉంటుంది. ఆల్ ద క్వైరీ విల్ బి ఇన్ ఏ సింగిల్ లైన్. ఇంకో విషయం ఏంటంటే సీక్వెల్ లో నువ్వు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా ఇట్ విల్ బి ఏ సింగిల్ లైన్ ఓన్లీ. ఒక లైన్ కోడ్ అనే అంటాము, మల్టిపుల్ లైన్స్ కోడ్ అని అనము. ఓకేనా, అర్థమైందా మీకు? నువ్వు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా సీక్వెల్ లో ఇట్ విల్ బి ఏ సింగిల్ లైన్ క్వైరీ ఓన్లీ. ఇదంతా క్వైరీ కూడా ఒక సింగిల్ లైన్ క్వైరీ అనమాట. ఫస్ట్ ఏమైతుందంటే ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ క్వైరీ యొక్క అవుట్పుట్ అవుటర్ క్వైరీకి ఇన్పుట్. ఇన్నర్ క్వైరీ యొక్క అవుట్పుట్ అవుటర్ క్వైరీకి ఇన్పుట్ అనమాట. బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ద ఇన్నర్ క్వైరీ అవుట్పుట్ విచ్ విల్ బి గోస్ టు ద అవుట్పుట్ యాజ్ ఏ అవుటర్ క్వైరీ. అవుటర్ క్వైరీకి అది సారీ ఇన్నర్ క్వైరీ యొక్క అవుట్పుట్ అవుటర్ క్వైరీకి ఇన్పుట్. ఇన్నర్ క్వైరీ యొక్క అవుట్పుట్ అనేది అవుటర్ క్వైరీకి ఇన్పుట్ అవుతుంది. ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది అనమాట, ఒకదానికి రిలేషన్షిప్ ఉంటుంది. ప్రైమరీకి ఫారెన్ కి రిలేషన్షిప్ ఉంటుంది కదా, అలా దీనికి రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. సో అట్లా ఏం చేస్తామంటే అవుటర్ క్వైరీ ఇన్నర్ క్వైరీ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు కోరిలేటెడ్ సబ్ క్వైరీ అంటే ఏంటి చెప్తాను. ఇది ఇన్, ఇది అవుట్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ ఎంత నేను ప్రాక్టీస్ చేసింది, ఇందులో కాపీ చేసాను సబ్ క్వైరీస్కి. ఓకే, కోరిలేటెడ్ సబ్ క్వైరీ ఫస్ట్ అవుటర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అండి, మళ్ళీ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళా అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది.
ఒకదానితో ఒకదానికి రిలేషన్షిప్ ని మెయింటైన్ చెయ్యదు ఇక్కడ. కోరిలేటెడ్ సబ్ క్వెరీలో ఒకదానితో ఇంకొక దానికి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చెయ్యదు. సపోర్ట్ ఐ థింక్ ఇందులోనే కవర్ చేస్తున్నాను. అవుటర్ క్వెరీ అనేది సపరేట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ క్వెరీ అనేది సపరేట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకదానితో ఒకటి రిలేషన్షిప్ ని మెయింటైన్ చెయ్యదు. దెర్ ఈస్ నో డిపెండెన్సీ. ఒకదానితో ఇంకో దానికి డిపెండెన్సీ ఉండదు. దేర్ ఇస్ నో డిపెండెన్సీ ఇన్ బోత్. తర్వాత ఫైనల్ గా ఏంటంటే ఆ రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. దీని యొక్క సింటాక్స్ నాకు గుర్తులేదు, మీకు టుమారో చెప్తాను. ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ యొక్క సింటాక్స్ ఏంటంటే, మొత్తానికి కాన్సెప్ట్ అయితే ఏంటంటే ఒకదానితో ఒకదానికి రిలేషన్షిప్ లేకోకుండా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎలా రాస్తామంటే అవుటర్ క్వెరీ యొక్క కోరిలేటెడ్ సబ్ క్వెరీ సెలెక్ట్ ఈఐడి ఫ్రమ్ ఈ వేర్ ఎగ్జిస్ట్ సెలెక్ట్ ఈఐడి ఫ్రమ్ ఈ డియూపీ అని రాస్తాం. బట్ ఇది ఎగ్జాక్ట్ సింటాక్స్ కాదనుకుంటాను. ఒకసారి ఈ డియూపీలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చెప్తాను. 102, 102, 105, 107. అవుట్పుట్ ఏమొచ్చింది? 101 ఇందులో ఉండేది 101, 104, 106, 102, 103, 101, 101, 101, 104, 104, 106, 106, 102, 104, 105, 107, 102, 102. ఓకే ఓకే, ఇది అండి సింటాక్స్. ఓకే, ఇంపార్టెంట్. ఇది కోరిలేటెడ్ సబ్ క్వెరీ యొక్క సింటాక్స్ అన్నమాట. ఏంటంటే వీటంతట అవే సపరేట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఎగ్జిస్ట్ అని ఎందుకు వాడామంటే ఇక్కడ కీవర్డ్, ఈ టేబుల్లో ఉండే ఐడీస్ ఈ టేబుల్లో ఉండే ఐడీస్ మ్యాచింగ్ లేకోకుండా, లైక్ మల్టిపుల్ రిపీటెడ్ కాకోకుండా ఉండేటివి డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఈ ఈ ఈ డియూపీలో 102, 103, 105, 107 ఉన్నాయి. సో ఈ వాల్యూస్ ఇక్కడ ఇదే టేబుల్లో లేవు మనకి, ఇక్కడ టేబుల్ ఈలో. సో అది అవుట్పుట్ ఏం ప్రింట్ చేసింది? ఫస్ట్ టేబుల్ ఈ నుంచే డేటా ఫెచ్ చేయాలి. 104, 10, 101, 104, 106, 102, 105 అండ్ 107. ఏంటివి? మనము ఈ టేబుల్ ఉండే వాల్యూస్ ఏవైతే ఇందులో ఉన్నాయో వాటిని ఫెచ్ చేయని చెప్పాము.
Hope you are getting or not. 1 second, I'm getting it. Hello? Class లో ఉన్నా చేస్తాను. ఏం చెప్పాము, ఇందులో ఉండే వాల్యూస్ ఏవైతే ఇందులో ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకోండి అని చెప్పాము. సో 107 అనేది యా 107 అనేది ఇందులో ఉంది కాబట్టి తీసుకొని వచ్చింది. మిగిలిన వాల్యూస్ ఏవైతే అందులో లేవో వాటిని తీసుకొని రాలేదు. ఐ థింక్ యు ఆర్ గెట్టింగ్ ఆర్ కన్ఫ్యూజింగ్. రేపు ఇంకొంచెం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కూడా అర్థం కావట్లేదు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఒకసారి కోరిలేటెడ్ సబ్ క్వెరీస్ కాన్సెప్ట్ మళ్ళీ కొంచెం నేను ఒకసారి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికి కాన్సెప్ట్ అయితే ఏంటంటే ఇదే కాన్సెప్ట్, బట్ క్వెరీలో నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. ఏంటి అంటే మొత్తం ఈ టేబుల్ నుంచి డేటాను తీసుకొని వస్తున్నాం ఫ్రమ్ టేబుల్ ఈ. ఎందుకంటే ఇక్కడ క్వెరీని చూపిస్తాను ఇంకొక నిమిషం. ఈ ఐడిని తీసుకొని రమ్మంటున్నాను ఈ టేబుల్ లోంచి. మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 వాల్యూస్ వేర్ ఎగ్జిస్ట్. ఈ ఐడి అనేది ఈ టేబుల్లో ఈ డియూపీలో ఏ వాల్యూ ఉందో వాటిని అన్నింటిని ప్రింట్ చేయమని చెప్తాను. సో మనకి 6 రోస్ వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? 101, 104, 106, 102, 105, 107. 102 అనేది ఈ టేబుల్లో ఉందా? ఉంది. సో వచ్చింది. 103 ఉందా? ఉంది, వచ్చింది. లేదనుకుంటా. యా, చూడండి ఏమంటున్నానంటే నేను ఈ ఈఐడి అనేది ఈ టేబుల్లో ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ ఇక్కడ ఉండేవి తీసుకొని రమ్మంటున్నాను. అదే వాల్యూస్ ఈ డియూపీలో ఉండేవి. బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్. అదే వాల్యూస్ తీసుకొని వస్తే ఇన్నర్ జాయిన్ విల్ ఆల్సో పర్ఫార్మ్ ద సేమ్. సరే వదిలేయండి, సబ్ క్వెరీ గురించి, కోరిలేటెడ్ సబ్ క్వెరీ గురించి వదిలేయండి. నేను మీకు మళ్ళా చెప్తాను కోరిలేటెడ్ సబ్ క్వెరీ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే వ్యూస్ అనే కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. వ్యూ అంటే ఏంటంటే సింపుల్ వ్యూ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనము అందరము ఇప్పుడు జాబ్ కి సెలెక్ట్ అయితే ఏం చేస్తున్నారండి? అందరినీ వర్చువల్ గా జాయిన్ చేస్తున్నారు. వర్చువల్ జాయినింగ్ అంటున్నారు. వర్చువల్ జాయినింగ్ అంటే ఏంటి? వర్చువల్ జాయినింగ్ అంటే ఏంటి? హలో, ఆన్లైన్ లో జాయిన్ అవుతాం. మనం ఒరిజినల్ గా ఉండేకి వర్చువల్ కి మన ఫేస్ సేమే కదా. మనం ఒరిజినల్ గా ఉండేకి వర్చువల్ గా జాయిన్ అయ్యేకి మన ఫేస్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి రియల్ గా కనిపించము, ఆన్లైన్ లో కనిపిస్తాం. వ్యూ కూడా అలాంటిది. వ్యూ ఇస్ ఏ వర్చువల్ టేబుల్ అంటాం మనం. వ్యూ అనేది ఏంటి అంటే వర్చువల్ టేబుల్, ఒక టేబుల్ యొక్క రెఫరెన్స్ అంటాం మనం. వ్యూస్ ని ఎందుకు క్రియేట్ చేస్తాం అంటే రెఫరెన్స్ కోసమే క్రియేట్ చేస్తాం. సేమ్ కంటెంటే ఉంటుంది. నేను ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నాను అంటే ఎక్కడైనా మిస్ అవుతానేమో నేను అని చెప్పేసి డౌన్లోడ్ చేస్తాను. నేను ఏం చెప్తున్నానో అదే ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే నేను రాసింది. వ్యూస్ ఆర్ క్రియేటెడ్ ఆన్ టేబుల్స్. టేబుల్స్ పైనే వ్యూస్ క్రియేట్ చేస్తాం. ఓకే, వ్యూ ఇస్ నథింగ్ బట్ వర్చువల్ టేబుల్. వర్చువల్ టేబుల్ అంటే ఏంటి అంటే ఒక టేబుల్ కి రెఫరెన్స్ గా క్రియేట్ చేస్తాం వ్యూ. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే వ్యూలో వ్యూ అనేది క్వెరీని స్టోర్ చేసుకుంటుంది. వ్యూ స్టోర్స్ క్వెరీ ఓన్లీ. వ్యూ అనేది క్వెరీని స్టోర్ చేసుకుంటుంది. ఏంటి, ఎలా స్టోర్ చేసుకుంటుంది క్వెరీ అనేది చెప్తాను. వ్యూ ఆర్ యూస్ ఫర్ రెఫరెన్స్ పర్పస్. వ్యూని రెఫరెన్స్ పర్పస్ కోసం యూస్ చేస్తాం. whenever we are executing the view with the syntax select the star from view name, at that time what will happen? This view name is storing query syntax only or query. View name stores query. So what will happen whenever we are calling select star from view name, at that time view name లో ఏముంటుందండి? క్వెరీ ఉంటుంది. సో ఏమైతుందంటే ఈ లోపల ఏం జరుగుతుందంటే డేటాబేస్ ఇంజన్ లో వ్యూ నేమ్ లో క్వెరీ ఉంది. ఆ క్వెరీ ఇంటర్నల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. వ్యూ నేమ్ స్టోర్స్ క్వెరీ ఓన్లీ. వ్యూ స్టోర్స్ క్వెరీ. వ్యూ స్టోర్స్ క్వెరీ ఇన్ ద సెన్స్ వ్యూ నేమ్ స్టోర్స్ క్వెరీ. సో వ్యూ నేమ్ లో క్వెరీ స్టోర్ అయి ఉంటుంది. మనము సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ అనగానే వ్యూ నేమ్ లో ఉండే క్వెరీ ఇంటర్నల్ గా ఎగ్జిక్యూట్ అయ్యి మనకి డేటాని అవుట్పుట్ ని ప్రింట్ చేస్తుంది. అట్ ద టైమ్ వాట్ విల్ హ్యాపెన్? వ్యూ నేమ్ గోస్ టు ద డిబి ఇంజన్.
వ్యూ నేమ్ అనేది డీప్ ఇంజిన్ లోకి వెళ్ళి ఇట్ విల్ ఫెచ్ ద రికార్డ్స్ బికాస్ వ్యూ నేమ్ ఈ స్టోరింగ్ క్వెరీ ఓన్లీ. వ్యూ నేమ్ లో క్వెరీ స్టోర్ అవుతుంది, నాట్ ఎనీ డేటా. సో ఇప్పుడు మీకు ఏందో చూపిస్తాను. ఇప్పుడు సెలెక్ట్, బాగా గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ. నేను ఇప్పుడు వ్యూ క్రియేట్ చేస్తాను. క్రియేట్ వ్యూ ME as select స్టార్ ఫ్రమ్ ఈ. వ్యూ క్రియేట్ అయింది. ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ అనేది ఏం జరుగుతుందంటే ఏమైతుందంటే ఈ ME అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ME అనేది ఒక వ్యూ నేమ్. వ్యూ నేమ్ ఇన్ ద సెన్స్ డేటాబేస్ ఆబ్జెక్ట్ నేమ్, టేబుల్ నేమ్ అంటాం కదా. టేబుల్ ఈ అనేది టేబుల్ నేమ్. ఈ ME అనేది వ్యూ నేమ్. మనం ఏదైనా ఒక టేబుల్ లేనేదంటే మనకి ఏమని చూపిస్తుంది, ఎర్రర్ వ్యూ ఆర్ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. అలాగా ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ అనే క్వెరీ ఈ ME అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ME అని కాల్ చేయగానే ఏం జరుగుతుందంటే టేబుల్లో ఏ డేటా ఉందో అదే డేటానే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ సమ్ మోడిఫికేషన్స్ ఇన్ ద టేబుల్. అప్డేట్ ఈ సెట్ జాబ్ ఈక్వల్ టు ఎంటీ. 6 rows అప్డేట్ అయినాయి. కమిట్ ద ట్రాన్సాక్షన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ. ఈ అనేది ఏంటి మనకి, స్పీకప్ ఈ అనేది ఏంటి త్వరగా, వాట్ ఈస్ ఈ? ఈ అనేది టేబుల్. ME అనేది ఏంటి, వ్యూ. వ్యూ. ME లో ఏముందండి, సారీ సెలెక్ట్ సింటాక్స్ ఇది. ఈ ME లో ఏముంటుందండి, ఇప్పుడు నేను టేబుల్లో డిలీట్ చేశాను, వ్యూలో కూడా డిలీట్ అయిపోయింది డేటా అంతా ఈ జాబ్ లో. ఎందుకు బికాస్ ME లో ఏం స్టోర్, ఈ క్వెరీ స్టోర్ అయి ఉంటుంది ME లో. ఇప్పుడు మనం ఈ క్వెరీని రన్ చేస్తే ఏమొచ్చింది, అప్డేట్ చేసిన జాబ్ ని ఎంటీగా రీప్లేస్ చేసిన, సో ఎంటీ వచ్చేసింది. ఈ ME లో కూడా సేమ్ ఇదే క్వెరీనే స్టోర్ అయి ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే ఈ ME ని కాల్ చేస్తావో అప్పుడు ఈ క్వెరీ వెళ్తుంది అనమాట, ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ వ్యూ నేమ్ ఈ స్టోరింగ్ క్వెరీ ఓన్లీ. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. వ్యూ నేమ్ అనేది క్వెరీని స్టోర్ చేసుకుంటుంది. వ్యూ నేమ్ స్టోర్స్ క్వెరీ. వ్యూ ఇస్ ఎ వర్చువల్ టేబుల్, వ్యూ స్టోర్స్ క్వెరీ ఓన్లీ. సో ఇప్పుడు నేను అప్డేట్ వ్యూ ని అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ ME set job equal to MGR. 6 rows updated. Let me commit this. ఒక 1 minute లో సెషన్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి. ప్లీజ్ జాయిన్ అవ్వండి.